హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఈరోజు మార్కెట్లు కొంత రిలీఫ్ ఇచ్చినాయి అనే చెప్పుకోవచ్చు. నిఫ్టీలో మీకు అంత పుల్ బ్యాక్ కనపడినప్పటికి కూడా స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించినాయి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఈరోజు మార్కెట్లో హైలైట్స్ చూస్తే నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్ కాకుండా ఆ తర్వాత ఉండే 50 స్టాక్స్ 2.6% పాజిటివ్గా మూవ్ అయితే మిడ్ క్యాప్ 1.8% పాజిటివ్గా మూవ్ అయింది. అట్లానే నిఫ్టీ బ్యాంక్ 1.43% పాజిటివ్గా మూవ్ అయింది. కానీ నిఫ్టీ ఐటీ మాత్రము ఈరోజు నిఫ్టీ ఐటీ చూసుకుంటే అండర్ పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 2.13% ఈరోజు అండర్ పర్ఫామ్ చేసింది. అండర్ పర్ఫార్మెన్స్ అనే కంటే పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. హెచ్సిఎల్ రిజల్ట్స్ తర్వాత హెచ్సిఎల్ 9% ఈరోజు మార్నింగ్ సెషన్లోనే 9% డిప్ అవడంతో ఐటీ ఇండెక్స్ అనేది కంప్లీట్గా ఈరోజు డే అంతా కూడాను నెగిటివ్గానే ట్రేడ్ అవుతూ వచ్చింది. కానీ బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకింగ్ స్టాక్స్ రికవరీ, ఎస్పెషల్లీ ఎస్బీఐలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో రికవరీ మూలంగా నిఫ్టీ బ్యాంక్లో మనం స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూడగలుగుతాం. కానీ ఐటీ స్టాక్స్ ఏదైతే అండర్ పర్ఫామ్ చేసినాయో, పూర్ పర్ఫార్మెన్స్ చూపించినాయో దాని మూలంగా ఓవరాల్గా నిఫ్టీ వచ్చేసేసి అండర్ పర్ఫామ్ చేసింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ వచ్చేసేసి అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు హైలైట్స్ మార్కెట్లో ఏ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసినాయి, ఏ స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేసినాయని చూస్తే ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినట్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ స్టాక్స్ వచ్చేసేసి ఈరోజు స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ చూపించినాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 7% పాజిటివ్గా మూవ్ అయింది. అదానీ పోర్ట్స్ కూడాను 5%. అదానీ ప్యాక్ మొత్తం ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ 4.9%, ఆల్మోస్ట్ 5% రికవరీ అయింది. ఎన్టీపీసీ 4.7%, హిందాల్కో 4.7%. అట్లానే అండర్ పర్ఫామ్ చేసింది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఐటీ ప్యాక్ అనేది కంప్లీట్గా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకున్నాం కదా. హెచ్సిఎల్ టెక్ 8.5% అండర్ పర్ఫామ్ చేసింది. హిందుస్థాన్ యూనిలివర్ 3.3% డిప్ అయింది. అపోలో హాస్పిటల్స్ కూడాను 1.8%, టైటాన్ 1.4%, ఇన్ఫీ 1.3%. ఐటీ ప్యాక్ వచ్చి కంప్లీట్గా ఈరోజు అండర్ పర్ఫామ్ చేసింది. ఈరోజు ట్రేడ్ అయిన స్టాక్స్ చూస్తే 2882 స్టాక్స్ ట్రేడ్ అయితే అడ్వాన్సెస్ వచ్చేసి 2100, డిక్లైన్స్ వచ్చేసి 700. ఆల్మోస్ట్ 2.2 1:2.2 రేషియోలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో అనేది ఈరోజు ఉంది. ఈరోజు 14 స్టాక్స్ 52 వీక్స్ హైలో క్లోజ్ అయితే 152 స్టాక్స్ అయితే ఇది మాత్రం మారలేదు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, నిఫ్టీ నెక్స్ట్ 50 అన్నీ పాజిటివ్గా మూవ్ అయినప్పటికీ కూడాను 52లోకి ఈరోజు చూస్తే మీరు 152 స్టాక్స్ 52 వీక్ లోలో క్లోజ్ అయినాయి. అట్లానే అప్పర్ సర్క్యూట్లో 124 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్లో ఉంటే 111 స్టాక్స్ లోయర్ సర్క్యూట్స్లో క్లోజ్ అయినాయి. ఈరోజు మార్కెట్స్కి ఏం బూస్ట్ ఇచ్చింది? ఈరోజు మార్కెట్స్ పాజిటివ్గా మూవ్ అవడానికి బూస్ట్ అసలు ఏమేమి న్యూస్ని మార్కెట్ ఈరోజు పాజిటివ్గా తీసుకుందని ఒకసారి గమనిస్తే, ఈరోజు మార్కెట్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ట్ 4 మంత్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఆ రీటైల్ ఇన్ఫ్లేషన్ డిసెంబర్ మంత్కి వచ్చేసేసి కాస్త లో లెవెల్లో వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లో లెవెల్లో వచ్చింది. ఇది కొద్దిగా మార్కెట్కి కొద్దిగా పాజిటివ్గా ఊతమిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ లో ఇన్ఫ్లేషన్ అనేది ఎఫ్ఎంసీజీకి పాజిటివ్గా ఉంటుంది. బట్ ఈరోజు ఎఫ్ఎంసీజీ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది. నెగిటివ్గా క్లోజ్ అయిన ఎఫ్ఎంసీజీ బట్ నియర్ టర్మ్లో రాబోయే నియర్ టర్మ్ మాత్రము ఈ లో ఇన్ఫ్లేషన్ రిపోర్ట్స్ అనేవి ఎఫ్ఎంసీజీకి కొంత బూస్టింగ్ ఇవ్వచ్చు. అట్లానే హెవీ వెయిట్ సెక్టార్స్ అన్నీ మనం అనుకున్నాం కదా, బ్యాంకింగ్ సెక్టార్లో ఎస్పెషల్లీ ఈరోజు లీడ్ చేసిందంటే నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ లీడ్ చేసిందని చెప్పుకోవాలంటే నిఫ్టీ బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ బాగా
అంటే ఆల్మోస్ట్ 2% ఓవరాల్‌గా హెచ్‌సిఎల్ డౌన్ మూవ్ తోటి ఓవరాల్ ఇండెక్సే 2.13% డౌన్ మూవ్ అయినప్పటికీ కూడా అదర్ సెక్టార్స్ పుంజుకోవడంతోటి ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్‌లో గెయిన్స్ చూడగలిగాం. మనం ఇంకా చూస్తే గనక అదానీ ఎంటర్‌ప్రైజెస్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ 7% జంప్ అయింది. అదానీ పోర్ట్స్ జంప్ అయింది. అటానీ హిందుస్థాన్ జింక్ 4% జంప్ అయింది. సో ఈటన్నిటిని మూలంగా ఈరోజు ఇండిసెస్‌లో కొద్దిగా బౌన్స్ బ్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది జస్ట్ రిలీఫ్ ర్యాలీయే గానీ కంటిన్యూస్ ర్యాలీ అవుతుందా అనేది మనము ఒకసారి గనక అబ్జర్వ్ చేస్తే ఇది కంటిన్యూస్ ర్యాలీగా ఉండకపోవచ్చు. స్టిల్ మనకింకా ప్రెషరు మనకి మార్కెట్‌లో కనపడే అవకాశం మాత్రమే ఎక్కువగా కనపడుతుంది. ఇంకా ప్రెషర్ రిలీఫ్ అవ్వలేదు. ప్రెషర్ రిలీఫ్ అవ్వాలంటే కొన్ని లెవెల్స్ నిఫ్టీ వచ్చేసేసి 23,300 అట్లానే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి 49,000 అబోవ్ క్లోజ్ అయితేనే డెసిసివ్‌గా క్లోజ్ అయితేనే మనము ఒకసారి అట్‌లీస్ట్ ఇంకా కొద్దిగా హైయర్ లెవెల్స్‌ని చూసే అవకాశం ఉంది. అంతే తప్ప ఇది కంటిన్యూ అయ్యే ర్యాలీ, ఇది కన్ఫర్మ్డ్ ర్యాలీ అని చెప్పుకోవడానికి మాత్రం అవకాశం లేదు. సో ఈరోజు టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు బేసిక్‌గా చూస్తే. మనం కంప్లీట్‌గా బేర్ గ్రిప్‌లోంచి బయటపడలేదని చెప్పుకోవడానికి ఈరోజు మనం అబ్జర్వ్ చేసిన లెవెల్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో 49,000 అబోవ్ మూవ్ అవ్వడానికి ట్రై చేసినప్పటికీ కూడా బ్యాంక్ నిఫ్టీలో 49,000 అబోవ్ క్లోజ్ కాలేకపోయింది. అట్లీస్ట్ మూవ్ అయ్యి స్ట్రాంగ్‌గా నిలబడలేకపోయింది. అట్లానే నిఫ్టీ కూడాను సో 23,300 సో లెవెల్స్ అనేది ఈరోజు ఐటీ ప్యాక్ అండర్ పర్ఫార్మెన్స్ తోటి అదర్వైజ్ నిఫ్టీ కూడాను 43,300 అబోవ్ లెవెల్స్‌లో క్లోజ్ అవ్వాల్సింది. అది కూడా క్లోజ్ అవ్వలేదు. అది క్లోజ్ అవునంత కాలము 23,300, 49,000 బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు అబోవ్ లెవెల్స్‌లో క్లోజ్ అవునంత కాలము మనం బేర్ గ్రిప్‌లోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. మనం ఇంకా కూడా ఆ బేర్ గ్రిప్‌ని ఇంకా కంప్లీట్‌గా అంటే రిలీఫ్ అవ్వలేదు మనం బేర్ గ్రిప్ నుంచి ఇంకా. సో ఇంకా మనము ప్రెషర్‌లోనే అంటే ఇంకా చాలా స్టాక్ ఇంకా అండర్ ప్రెషరే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్‌లో ఏదన్నా రిలీఫ్ వస్తుందా? ఏదైనా న్యూస్, ఏదైనా ట్రిగ్గర్ పాయింట్స్ వస్తాయా? రిజల్ట్స్ సీజన్ కాబట్టి ఈ రిజల్ట్స్ సీజన్ ఏదన్నా ట్రిగ్గర్ పాయింట్ వస్తుందా? అనేది మనం నెక్స్ట్ వీక్‌లో చూడాలి. రోజు ఇట్లానే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తే మనం ఈరోజు చూసారా క్యాండిల్ చూసారా? ఇది డైలీ క్యాండిల్. సో మనం డైలీ క్యాండిల్స్‌లో ఉన్నాము. సో డైలీ క్యాండిల్ వెరీ స్మాల్ క్యాండిల్. సో అప్ సైడ్ మూవ్ అవ్వాలని ట్రై చేసినప్పటికీ కూడా 23,000 హైయర్ లెవెల్ వచ్చేసి 23,264 లెవెల్స్ హై ట్రై చేసినప్పటికీ కూడాను మరలా వచ్చి 23,176 లెవెల్స్‌లోనే క్లోజ్ అయింది. సో ఇది డెసిసివ్‌గా సో 23,340 లెవెల్స్. సో ఇక్కడ ఏదైతే ప్రీవియస్ లో ఉందో 23,350, 360 ఈ లెవెల్స్ డెసిసివ్‌గా మూవ్ అయ్యి అబోవ్ క్లోజ్ అయితే మాత్రమే మనం పాజిటివ్‌గా చూసే అవకాశం ఉంది. సో మనం ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్‌లో చూద్దాం. 15 మినిట్స్ క్యాండిల్‌లో చూస్తే మీరు ఈరోజు 23,264 సో ఈ లెవెల్స్ అబోవ్ మూవ్ అవ్వలేకపోయింది. నిన్న హై అయిన 23,340 ఈ ఎస్పెషల్లీ నిన్నటి లెవెల్ కంటే హై లెవెల్ మూవ్ కాలేకపోయింది. అట్లానే నిన్నటి లెవెల్ కంటే లో లెవెల్ వెళ్ళలేదు. సో ఇది నిన్నటి క్యాండిల్ లోపల మాత్రమే ఈరోజు మూవ్ అయింది. సో నిన్నటి క్యాండిల్ బ్రేక్అవుట్ అయితేనే 23,340 అప్ సైడు, 23,050 డౌన్ సైడ్. సో ఈ రెండు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ డెసిసివ్‌గా మూవ్ అయితేనే మనము ఎయిదర్ సైడ్ ట్రేడ్ చేసే అవకాశం ఉంది. సో మనం ఒకసారి ఆ లైన్స్ ఒకసారి డ్రా చేసి పెట్టుకుందాం రేపటికి అబ్జర్వ్ చేయడానికి. 23,340 23,340 అనేది అప్ సైడు, అట్లానే 23,048 సో ఇది డౌన్ సైడ్. సో నేను ఈ లైన్స్‌ని తీసేస్తాను. 23,000 అనేది లైన్ తీసుకున్నాం కదా మనము. సో ఆ లైన్ తీసేస్తాను మీకు ఈజీగా రికగ్నైజ్ చేయడానికి. సో 23,050, 23,350 ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి.
ఈ లెవెల్స్ అబౌవ్ బ్రేక్అవుట్ అయితేనే మనకి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ చూసే అవకాశం ఉంది. సో నా అభిప్రాయం, నా ఒపీనియన్ ప్రకారం అయితే అప్ సైడ్ మూవ్ చేసే, ఎందుకంటే ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఏ చిన్న పాజిటివ్ ట్రిగ్గర్ వచ్చినా సరే అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం మాత్రమే ఉంది. ఓకే, 23,350, 23,050 ముందు ఈ లెవెల్స్ అనేవి బ్రేక్ అవ్వాలి. ఆ తర్వాతే మీకు అప్ సైడ్ ఇది బ్రేక్ అయితే 23,500 లెవెల్స్ అనేది ఓపెన్ అవుతాయి. అదే ఇది బ్రేక్ అయితే డౌన్ సైడ్ 22,700 లెవెల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇది నిఫ్టీ. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ ఫామ్ చేసిన క్యాండిలే, బట్ బిగ్గర్ సైజ్ క్యాండిల్. సో నిఫ్టీ వచ్చేసేసి హయ్యర్ లెవెల్కి వచ్చేసేసి డౌన్ వచ్చింది, కానీ బ్యాంక్ నిఫ్టీ 49,000 అబవ్ లెవెల్స్ మూవ్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడాను సస్టైన్ అవ్వలేక ఒకసారి మరలా 48,500కి వచ్చేసేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో ఒక 200 to 300 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అవుతూ 48,730 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫామ్ చేసిన లో వచ్చేసేసి 48,235. సో 48,235 నుంచి పాజిటివ్గా మూవ్ అవుతూ 49,000 వరకు ట్రావెల్ చేసి 48,730 క్లోజ్ అయింది. సో మనం 15 మినిట్స్ క్యాండిల్లో ఒకసారి ఈ చార్ట్ను ఒకసారి గమనిద్దాం. సో మీరు చూస్తే 15 మినిట్స్ చార్ట్లో కనుక చూస్తే, సో ఇది ఈరోజు ఫామ్ చేసిన క్యాండిల్స్. సో మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి సో రీట్రేస్ అవుతూ 48,400 లెవెల్స్ దగ్గర రీట్రేస్ అవుతూ 49,000 వైపు మూవ్ అయింది. సో రేపటికి మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్, సో 49,000 అనేది ఫస్ట్ ఇనిషియల్ రెసిస్టెన్స్ అవుతుంది, స్మాల్ రెసిస్టెన్స్. ఆ తర్వాత సో మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసేసి మనం అబ్జర్వ్ చేయాల్సింది, మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసేసి 49,350. సో 49,350 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అట్లానే డౌన్ సైడ్ వచ్చేసేసి 47,900. సో 47,900 కనుక డెసిసివ్గా బ్రీచ్ అయితే 47,500 ఓపెన్ అవుతుంది. అదే 49,350 కనుక డెసిసివ్గా బ్రేక్ చేయగలిగితే మీకు 50,000 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో నెక్స్ట్ 50,000 వరకు అంటే 8th జాన్యువరి ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయిందో ఈవినింగ్ సెషన్లో, సో ఆ 50,000 లెవెల్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది 49,350 హయ్యర్ సైడ్, 47,900 లోయర్ సైడ్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అబ్జర్వ్ చేయాల్సింది. దీన్ని బట్టి మీరు ట్రేడ్ చేసే అవకాశం ఉంది. ఓకే, మనం ఈరోజు 2 స్టాక్స్ చూద్దాం. ఇది బయోకాన్ చార్ట్. మనం రీసెంట్గా బయోకాన్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ద డైలీ అప్డేట్ వీడియోలో మనం బయోకాన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. బయోకాన్ మనం ఏమనుకున్నామంటే ఇది స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. 381 మనం ఇది రాడార్లో అంటే మన వాచ్ లిస్ట్లో పెట్టుకొని 380 లెవెల్స్ కంటే అబవ్ మూవ్ అయినప్పుడు మనం దాంట్లో పొజిషన్ తీసుకునే అవకాశం ఉంది అనుకున్నాం. ఈరోజు ఎగ్జాక్ట్గా 387 దగ్గర క్లోజ్ అయింది. సో 380 అబవ్ లెవెల్స్లో క్లోజ్ అయింది కాబట్టి మనం ఒకసారి దీంట్లో పొజిషన్స్ తీసుకునే అవకాశం ఇప్పుడు మనకి ఇది ఇస్తుంది. ఇది డెసిసివ్గా 396 లెవెల్స్ కనుక అబవ్ క్లోజ్ అవ్వగలిగితే సో నెక్స్ట్ అప్ సైడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో బయోకాన్లో మనం పొజిషన్ తీసుకునే అవకాశం ఈరోజు మనకి ఇచ్చింది. ఇది లాంగ్ టర్మ్ బెట్, ఇది షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్. మనము చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి ఇది అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇది అవుట్ పర్ఫామ్ చేసే అవకాశము రాబోయే రోజుల్లో కనిపిస్తూ ఉంది. సో 380 అండ్ 381 ఈ రేంజ్కి వచ్చినప్పుడు మీరు ఒకసారి అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అట్లానే స్లోగా గ్రాడ్యువల్గా మీరు అక్యుములేట్ చేసుకుంటూ హయ్యర్ లెవెల్స్కి టార్గెట్గా పెట్టుకుంటూ మీరు ట్రేడ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇది బయోకాన్. మనం ఇంకొక స్టాక్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసేసి బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది 258. సో నిన్న 258 255 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈరోజు బౌన్స్ బ్యాక్ చూపించింది. సో ఆల్మోస్ట్ 269.9 అండ్ 270 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇది 270 లెవెల్స్ కనుక అబవ్ క్లోజ్ అవ్వగలిగితే
సో నెక్స్ట్ 296 లెవెల్స్ వరకు అనేది ఇది ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో 270 అబోవ్ కనుక క్లోజ్ అవ్వగలిగితే 296 to 300. సో ఈ లెవెల్స్ ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు పొజిషన్ తీసుకోవాలంటే 270 అబోవ్ క్లోజ్ అయితే కనుక మీరు అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. అట్లానే 300 వరకు ఫస్ట్ టార్గెట్, అట్లానే 320 నెక్స్ట్ టార్గెట్. సో ఇది పాజిటివ్గా మూవ్ అయ్యగలిగితే మార్కెట్స్ అనే రికవరీ స్టేజ్లో కనుక వస్తే మీకు ఒకసారి 300 అట్లానే 320 లెవెల్స్ అనేది ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.